దాడి చేసి అక్కడ ఉండే బోర్డులు ధ్వంసం చేసి హరీష్ రావును పెట్రోల్ పోసి తగలబెడతా అని చెప్పి బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడితే కేసులు పెట్టలేని సన్నాసులు పిరికి పందలు ఈ రాష్ట్ర పోలీసులు. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ పక్కాగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇవాళ శశిధర్ గౌడ్ అనే ఒక పిల్లగాడు రీట్వీట్ కొడితే ఆయన మీద కేసు పెట్టినరు, కానీ పెట్రోల్ పోసి తగలబెడతా అని కాంగ్రెస్ చిల్లర నాయకుడు మాట్లాడితే వాని మీద కేసు ఉండదు. ఇదేనా నీ పోలీసింగ్? ఇదేనా పోలీసులు నడవాల్సిన పద్ధతి? అధికార పార్టీకి తొత్తులుగా కట్టు బానిసలుగా ఇదేనా పనిచేసే పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏకపక్షంగా పనిచేస్తున్నారో ఒక్కొక్కరిని ఏం చేస్తామో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్క రాష్ట్రంలో ఒక ఐపీఎస్ అధికారి మరి చివరికి ఆ రాజీనామా చేసిపోయే పరిస్థితి వచ్చింది ఇట్లాగే వ్యవహారం చేస్తే. ఇవాళ మా సోదరులు మా సోదరిమణులకు మొత్తం పార్టీ అండగా ఉన్నదని చెప్పేందుకే నేను కూడా ఇక్కడికి వచ్చిన. ఏ ఒక్కరి మీద ఒక చేయి పడ్డా, ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మొత్తం రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది. అందరం ఎమ్మెల్యేల